నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలపై జిల్లా అధికారులు తక్షణమే స్పందించి సకాలంలో నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ చినవోబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు లోకేశ్వరరావు, వరకుమార్ కలిసి పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. కేసు పెట్టారు సార్. మేము అడ్డం పోతే మా పొలాలు వద్దంటే పీకుతారు, రాళ్ళు బాతారు. అది ఒంగోలు నగరంలో నివాసం ఉంటున్న కత్తుల వెంకట ఆనందబాబు చీమకుర్తిలోని జయా మినరల్ ఎక్స్పోర్ట్స్ గ్రానైట్ క్వారీలో గత 12 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది జూన్ నెలలో క్వారీ బ్లాస్టింగ్ సమయంలో రాయి తగిలి కుడి చేయి పోగొట్టుకోవడం జరిగిందని తెలిపారు. గత 5 నెలలుగా మైనింగ్ అధికారుల చుట్టూ తిరిగినా తనకు తగిన న్యాయం జరగలేదని అన్నారు. మీకోసం కార్యక్రమంలో 3 సార్లు కలిసి ఉన్నతాధికారులకు నివేదించడం జరిగిందని, తగిన న్యాయం చేయకపోతే తనకు ఆత్మహత్య శరణ్యమని అన్నారు. ఏదైనా ఉపాధి పనికి వెళదామంటే కుడి చేయలేకపోవడంతో ఎవరూ పనిలోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సార్ మార్నింగ్ అండి, నా పేరు కత్తుల వెంకట ఆనందబాబు, మా నాన్నగారు పేరు రమేష్ బాబు. నేను మారుతినగర్ సెకండ్ లైన్లో ఉన్నానండి. ఈ హౌస్ లోన్ పెట్టుకొని ఇంటికి కట్టాను. నేను 12 సంవత్సరాల నుంచి రామతీర్థం జేఎంఎండ్ క్వారీలో పనిచేస్తున్నానండి. జూన్ 24 తారీఖున సాయంకాలం 5ంటికి 3 క్వారీలు బ్లాస్టింగ్ కొట్టారు. 3 బ్లాస్టింగ్ కొట్టి ఆ జేఎంఎండ్లో పనిచేస్తున్నాను నేను. ఆర్ఆర్ క్వారీ, నాసా, హంస 3 బ్లాస్టింగ్ కొట్టారండి. కొట్టిన తర్వాత ఎవరి పాటు వాళ్ళు మా ఇంటిమేషన్ లేకుండా హెవీ బ్లాస్టింగ్ కొట్టారు. కొట్టిన తర్వాత వచ్చిన రాయి నా చేయి కట్టయిపోయింది. ఇక్కడ వచ్చి మన ఒంగోలు హాస్పిటల్ చూపించుకొని తర్వాత నుంచి గుంటూరు విజయవాడ వెళ్ళి విజయవాడలో నాకు 20 తారీఖున కట్ చేశారు. ఇంతవరకు ఇప్పుడు 6 నెలలు అవుతుంది. కానీ ఆ డీడీఎంఎస్ రిపోర్ట్ వచ్చి పలానా క్వారీలో ఇంటిమేషన్ చేసి రిపోర్ట్ చేసుకొని ఇంతవరకు రిపోర్ట్ ఇస్తాను, తగిన ఛార్జ్ తీసుకుంటా అన్నాడు. ఆవిడ 5 నెలలు అయినా కూడా 6 నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు మనకి దాని గురించి పరిష్కారం ఇవ్వాలి. ఏ క్వారీ వాళ్ళు మేము కాదు చెప్తున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ క్వారీలు పనిచేసే వాళ్ళు నాకు ఉద్యోగం తీసేశారు. ఇప్పుడు నేను ఎట్ట బతకాలి? ఏ సెక్యూరిటీ బాధ్యత ఉద్యోగం పోయినా ఏ ఉద్యోగం నాకు ఇవ్వట్లేదు. నాకు ఇప్పుడు ఏ క్వారీలో ఎక్కడ బయట సెక్యూరిటీ కానీ ఏ హోటల్ పనిచేద్దానో నాకు కుడి చేయలో ఉద్యోగం ఇవ్వట్లేదు. ఇప్పుడు పెన్షన్ రేట్లు గవర్నమెంట్ సంబంధించినట్టు కానీ ఎక్కడ కానీ ఏ పథకాలు నాకు రాలేదు. ఇప్పుడు మేము అడుగుని తినాలా, చచ్చిపోవాలా? మీరే చెప్పండి. రుద్రవరం పంచాయతీలో నిధులు అక్రమాలు జరిగాయని, వాటిపై సత్వరం విచారణ జరిపించి నిధులు దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కోకట్ల శరత్ బాబు అధికారులకు వినతిపత్రం అందజేశారు. గ్రామాల్లో రోడ్లు వేయకుండానే రోడ్లు వేసినట్లు ఇష్టారీతిన నగదు డ్రా చేశారని తెలిపారు. గ్రామంలో బ్లీచింగ్ వంటివి కొనుగోలు చేయకుండానే కొనుగోలు చేసినట్టు బిల్లులు పెట్టి నిధులు గోల్మాల్ చేశారని, వీటన్నింటిపై సమగ్ర విచారణ జరిపించాలని అన్నారు. 2018లో నేను నేల్టూర్ డొంక అని చెప్పేసి ఊళ్ళోకి అక్కడ కోకట్ల కోటి గారి కాలనీ కూడా ఉంది. ఆ డొంకకి దాదాపు 65,000 రూపాయలతో గ్రావెల్ రోడ్డు పూర్తిగా నిర్మించడం జరిగింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చినాక గత సంవత్సరం 2023లో అదే రోడ్డుకి ఇంప్రూవ్మెంట్ వర్క్ అని చెప్పేసి 1,19,000 డ్రా చేశారు. ఇప్పుడు ఆ బిల్లు నాకు చెల్లించలేదు. వీళ్ళు 1,19,000 తీసుకున్నారు, కానీ రోడ్డు అయితే వేయలేదు. గ్రామస్తులు ప్రశ్నించగా మీకు చెప్పాలా, మీరేమన్నా మాకు ఊరకు ఓట్లు వేశారని చెప్పి సర్పంచ్ బదిలిచ్చారు. ఏఈ కూడా నేనేం రికార్డ్ చేయట్లేదు అని చెప్పారు. ఇప్పుడు అది వెలుగులోకి చూసింది. దాన్ని మీకు పత్రికాముఖంగా తెలుపుతున్నాం. పోతే అక్కడే ఆ కాలనీలో కోకట్ల కోటయ్య గారి కాలనీలో దాదాపు దెబ్బలుగా దోలారు. మట్టి ఎందుకు దోలింది అర్థం కాదు. దాదాపు 400 ట్రిప్పులు దోలి, 400 నుంచి 500 ట్రిప్పులు దోలి 2,000 ట్రిప్పులు రికార్డ్ చేసి డబ్బులు డ్రా చేసి పుల్లల చెరువు మండలం మానేపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 152లో 375 ఎకరాల భూమిని పశువుల బీడు భూమిగా కేటాయించారని గ్రామ మాజీ సర్పంచ్ పోలిరెడ్డి తెలిపారు. సదరు భూములను పశువులు, గొర్రెలు మేపుకొని జీవనం సాగిస్తున్నామని అన్నారు. ఈ కొండ భూమిని 2012లో హైదరాబాద్కు చెందిన కొందరు కొనుగోలు చేశారని, వాళ్లు తిరిగి నసరాపేటకు చెందిన వ్యాపారస్తులకు 2,50,000 రూపాయలకు అమ్మారని, ఇలా చేతులు మారిన భూముల్లో
ఆక్రమణదారులు కొండను చదును చేసుకున్నారని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కొండను చదును చేయడం వల్ల పశువులు, మేకలు, పెంపకందారులకు ఇబ్బందులు తలెత్తాయని తక్షణం భూమిని ఆక్రమణదారుల చెర నుంచి విడిపించాలని కోరారు. మానేపల్లి పుల్లల చెరువు మండలం ప్రకాశం జిల్లా. మా గ్రామం సోత్రిం గ్రామం. సోత్రిం ఊరు గ్రామం మొత్తం మీద మా గ్రామం పక్కన మూడు గ్రామాలు కలిపి 4 గ్రామాలకు మధ్యలో 375 కొండ పొలం ఉంది. అది పశువుల బీడి కింద కేటాయించారు. దాన్ని 2012లో హైదరాబాద్ వాళ్ళు ఎకరం 6,000 చేసి కొనుగోలు చేశారు. ఆ రోజు మేము అబ్జెక్షన్ పెడితే అయ్యా మాకు కొండతో పని లేదు, మాకు ఓన్లీ పేపర్స్ కావాలని చెప్పారు. ఈరోజు 2,50,000కు ఎకరం 2,50,000 నర్సరాపేట ఒక బ్రోకర్కి అమ్మారు. ఆ బ్రోకర్ వచ్చి పీకపోతే అప్పుడు కలెక్టర్ గారు ఫోటోలు పెడితే వచ్చి ఆపేసాడు తాళదారు. రెండోసారి ఆ బ్రోకర్ ఇంకొకరికి అమ్మాడు 30,000 లాభం తీసుకునే ఎకరాకు. మళ్ళీ పీకపోతే మార్కాపురం సబ్ కలెక్టర్ గారికి వచ్చి ఆపేసారు. ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం పోయింది, అయిపోయింది. 2024లో మళ్ళీ ఇప్పుడు పీగుతున్నారు చెట్లు. అందుకని ఈరోజు కలెక్టర్ గారు చెబుతామని. రోడ్డు ప్రమాదంలో 3 కుమారులను పోగొట్టుకున్న కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలంటూ మృతుల సమీప బంధువులు చిన్నారుల మృతదేహాలతో కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. కొప్పోల్లో నీళ్ల ట్యాంకర్ ఢీకొన్న సంఘటనలు, ద్విచక్ర వాహనంపై వెళుతున్న విద్యార్థులు రేష్మంత్, వడ్డే వికాష్, వడ్డే అశ్విని కుమార్ ప్రాణాలు కోల్పోయారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రమాద సంఘటనలో 3 చిన్నారులు ప్రాణాలు కోల్పోయి 2 కుటుంబాలు ఆశలు ఆవిరయ్యాయి. పిల్లలే ప్రాణంగా పెట్టుకుని జీవిస్తున్న ఓ తల్లి అనాథగా మిగిలింది. ఇంత జరిగినా ప్రభుత్వం అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు కానీ స్పందించకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మృతదేహాలతో కలెక్టర్ గేటు ముందు బైఠాయించి బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం చేసి ప్రభుత్వం ఆదుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అక్కడకు చేరుకున్న ఒంగోలు పట్టణ డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు ఆందోళన చేస్తున్న బాధిత కుటుంబ సభ్యులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారు ప్రభుత్వం తరపున స్పష్టమైన హామీ ఇస్తే తప్ప ఇక్కడి నుండి వెళ్లేది లేదని భీష్మించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకునేలా చర్యలు తీసుకుంటుందని, ఇలా ఆందోళన చేయడం వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయని నచ్చజెప్పినా వినలేదు. సంఘటన విషయం తెలుసుకున్న డిఆర్ఓ చిన ఓబులేసు బాధిత కుటుంబాల వద్దకు చేరుకొని సంఘటన వివరాలు తెలుసుకున్నారు. జరిగిన సంఘటన చాలా బాధాకరమని, పిల్లలను తిరిగి ఇవ్వలేమని, ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబాలకు ఎంత మేర న్యాయం చేయగలమో అంత మేర న్యాయం చేస్తామని తెలిపారు. ప్రమాద సంఘటన విషయం తెలుసుకున్న కలెక్టర్ మీ వద్దకు పంపించారని తెలిపారు. క్షేత్రస్థాయి అధికారుల నుండి నివేదికలు తెప్పించుకొని సంఘటనపై ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరుగుతుందన్నారు. తప్పకుండా ప్రభుత్వ పరంగా ఎంత మేర న్యాయం చేయగలమో అన్ని విధాలుగా బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు. ప్రమాద సంఘటనపై సకాలంలో మండల స్థాయి అధికారులు స్పందించకపోవడం వల్లే బాధిత కుటుంబాల్లో అనుమానాలు తలెత్తాయని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు డిఆర్ఓకు తెలిపారు. చెప్పిన విధంగా ప్రభుత్వ పరంగా న్యాయం చేసి బాధిత కుటుంబాలను ఆదుకోవాలన్నారు. డిఆర్ఓ ఇచ్చిన హామీతో కుటుంబ సభ్యులు మృతదేహాలను కొప్పోలుకు తరలించారు. ఇలా చేస్తాం తప్పనిసరిగా మీ మాటలు మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం సార్, అంగీకరిస్తున్నాం. ఎందుకంటే మీరు ఆ బాధిత కుటుంబాలకి న్యాయం చేస్తారని మీరు న్యాయం చేయకపోతే నేను కేసు పెడతా. పంపిస్తాను తొందర లేదు సార్ తీసుకోబట్టి మీకు సార్. బాల్యం బంగారంగా ఉండాలనే ఉద్దేశంతో బంగారు బాల్యం అనే ప్రత్యేక కార్యక్రమాన్ని
రూపొందించడం జరిగిందని జేసీ ఆర్ గోపాలకృష్ణ అన్నారు. బంగారు బాల్యంపై మండలంలోని కరవెదిలో నిర్వహించిన గ్రామ సభలో మండల స్పెషల్ అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వర్లతో కలిసి జేసీ పాల్గొన్నారు. ప్రతి గ్రామంలోని పిల్లలు 1 నుండి 12వ తరగతి వరకు ఖచ్చితంగా తల్లిదండ్రులు చదివించాలని, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థను రూపుమాపాలనే ఉద్దేశంతోనే గ్రామ సభలు నిర్వహిస్తున్నామని జేసీ తెలిపారు. చదువు మానేసిన బాలబాలికలు, తల్లిదండ్రులు లేని పిల్లలను గుర్తించి వారి జాబితాను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఒంగోలు మండలంలోని మండోవారిపాలెం, కరవది, ఉరిచి గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి అక్కడున్న పరిస్థితులను అధ్యయనం చేసి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శేషుబాబు, తహసీల్దార్ ఎన్ వాసు, ఈవో పిఆర్డి చెన్నయ్య, పంచాయతీ సెక్రటరీలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. బాల్యం అనేది బంగారం. అది ఆ బాల్యం యొక్క ఆ వయసు దాటిన తర్వాత ఆ విలువ తెలుస్తుంది. ఇక్కడ నా దీంట్లో నేను చెప్పాల్సిన అంశాలు 2 రకాలుగా చెప్తాను. ఒకటి ఈ కార్యక్రమానికి సంబంధించి, 2 పిల్లలకు సంబంధించి. ముందు ఈ కార్యక్రమం సంబంధించి మనం మాట్లాడుకుంటే, మరి బంగారు బాల్యం అనే ప్రోగ్రామ్ని మరి మన జిల్లాలో పిల్లల తాలూకా బాల్యంలో సంబంధించిన అనేక రకాల ఇష్యూస్ని ఉద్దేశించి ఒక హోలిస్టిక్ ప్రోగ్రామ్గా ఒక పెద్ద ఎత్తున గ్రామ స్థాయి నుంచి చేపట్టాలనే ఉద్దేశంతో మొన్న నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ మన సత్యార్థి, కైలాస్ సత్యార్థి గారి ఆధ్వర్యంలో మనము ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. మరి నవంబర్ 14వ తేదీని మీ అందరికీ తెలుసు, బాలల దినోత్సవం సందర్భంగా ఒక వీక్ లాంగ్ వారోత్సవాలు, ఒక వారం రోజుల పాటు వారోత్సవాలు ఒక్కొక్క థీమ్తో మనం చేపట్టాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాలు వారం రోజుల పాటు చేపడుతున్నాం. ఫైనల్ ప్రోగ్రాము మనకి ఈ నెల 20న ముగింపు జరుగుతుంది. మరి అందులో మీ పిల్లల్లో నేను ఒకరిని చూడాలి అక్కడ ఆ స్టేజ్ మీద. ఎంతమంది ఎస్ఐ రైటింగ్లో కానీ, ఎలక్ట్యూషన్లో కానీ, లేదా డ్రాయింగ్ దీంట్లో కానీ ఎంతమంది మీరు అక్కడ మరి ప్రైజ్ తీసుకుంటారో మరి చూడాలి. సో ఈ కార్యక్రమం 20వ తేదీన ముగుస్తుంది. అక్కడ నుంచి నిరంతరంగా మనము ఈ కార్యక్రమం చేస్తాం. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ మానిటర్ చేస్తుంది. PDICDS వారు కన్వీనర్గా ఉంటారు. ప్రతి నెల కమిటీ మీట్ అవుతుంది. అట్లాగే డివిజన్ స్థాయిలో రెవెన్యూ డివిజనల్ అధికారి. అందుకని ఎంత గొప్ప స్థాయికి చేరాలంటే చదువు అన్నిటికీ మూలం, విద్య అభివృద్ధికి సోపానం అంటుంటారు. అందుకని పిల్లలకు బాగా చదువు చెప్పించగలిగితే పేదరికం నుంచి కూడా మనం బయటపడేదానికి అవకాశం ఉంటుంది. చాలామంది పేదలు ఏమనుకుంటారంటే, ఎక్కువ మంది పిల్లలు ఉంటే పనికి పంపిస్తే బాగా ఆదాయం వస్తుంది అనుకుంటారు. కానీ ఆ పిల్లల్ని చదివించుకుంటే భవిష్యత్తులో ఆ ఆదాయం ఇంకా పెరుగుతుంది. సో అందుకని చదువు పట్ల శ్రద్ధని వహించి 18 ఏళ్ల వయసు వరకు అందరూ కూడా చదువుకునేట్టుగా చేస్తూ, అట్లాగే చిన్నతనంలో పిల్లల్ని పెంచేటప్పుడు కూడా తల్లులుగా మనం తీర్చిదిద్దేటప్పుడు మనం తల్లుగా చెప్పుకుంటాం, జిజియాబాయి అని చెప్పుకుంటాం. మనం శివాజీని ఒక గొప్ప దేశభక్తి కలిగినటువంటి నాయకుడిగా తీర్చిదిద్దిన జిజియాబాయి ఒక తల్లి. అంటే తల్లి పాత్ర చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. చిన్నతనంలో పిల్లల్ని పెంచేటప్పుడు తల్లులుగా అనేక మంది ఇక్కడ మహిళలు ఉన్నారు కాబట్టి మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ పిల్లలు పెడదవున పట్టే అవకాశం ఉంటుంది. చిన్నప్పుడు ఏం చేస్తుంటారంటే తల్లులు జనరల్గా పిల్లవాడు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కింద ఏదో ఒక రాయి తట్టుకొని కింద పడతారు. అంటే అతనికి సరిగా నడక
పరిరక్షణ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. మా రెడ్డిపాలెంలో ఉన్న మురికి నీళ్ళ కాలువల వల్ల మా స్కూల్ దగ్గర ఉన్న కుంటల్లోకి ఆ నీళ్ళు చేరిపోతున్నాయి. వాటి వల్ల దోమలు వాసన వల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా వాళ్ళ ఆరోగ్యాలు కూడా పాడవుతున్నాయి. పెద్దదోర్నాల మండలం కొత్తూరు గ్రామ సమీపంలోని పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్ 2 దగ్గర లారీని క్రాస్ చేయబోయి లారీ కింద పడి తల్లి కుమార్తె ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మండలంలోని చిలకచర్ల గ్రామానికి సంబంధించిన నందిగూడెంకు చెందిన 36 సంవత్సరాల దాసరి నాగమ్మ కుమార్తె పల్లవి కలిసి దోర్నాలకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్ 2 దగ్గర లారీని క్రాస్ చేయడంతో ఇద్దరు టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. దోర్నాల ఎస్ఐ మహేష్ కు సమాచారం అందించడంతో వెంటనే సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని మృతి చెందిన వారి వివరాలను సేకరించారు. మృతి చెందిన ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. లారీ డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని 108 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. సమస్యలు పరిష్కరించిన పక్షంలో ఈ నెల 25 నుంచి సమ్మెకు వెళ్తామని సంఘం గౌరవాధ్యక్షుడు కాలం సుబ్బారావు తెలిపారు. రోజుకు 2 షిఫ్టుల్లో పనిచేయడం వల్ల పని ఒత్తిడి పెరిగి అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. చనిపోయిన వారికి 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. 108ని ప్రభుత్వమే నిర్వహించాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మస్తాన్రావు, ప్రధాన కార్యదర్శి గాలిరెడ్డి, సుబ్బారావు, భాస్కర్రావు, సిహెచ్ స్వర్ణ తదితరులు పాల్గొన్నారు. 108 ఉద్యోగస్తులు దాదాపు 20 సంవత్సరాల పైచిలకు పనిచేస్తూ ఉంటే వివిధ సందర్భాల్లో జీవీకే వాళ్ళకని అరవిందో వాళ్ళకని చెప్పి ఇచ్చి ఈ ఉద్యోగస్తుల్ని ఒక రకంగా బానిసలాగా చూస్తూ ఉన్నారు. యాజమానులు మారినప్పుడల్లా తొలగించేటువంటి పద్ధతుల్లో చూస్తూ ఉన్నారు. వీళ్ళకి కనీస వేతనాలు కానీ లేకపోతే చట్టబద్ధ సౌకర్యాలు కూడా అమలు జరపట్లేదు. కనీస చట్టబద్ధ సౌకర్యం 8 గంటల పని విధానం అమలు జరపట్లేనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. 12 గంటలు 24 గంటలు పనిచేస్తున్న పరిస్థితి కొనసాగుతూ ఉంది. అదేవిధంగా అరవిందో యాజమాన్యం వచ్చిన తర్వాత అరవిందో యాజమాన్యం ప్రావిడెంట్ ఫండ్ని ఈఎస్ఐని 2 వైపులా కార్మికుల ఉద్యోగుల దగ్గర నుంచి కట్టుతూ ఇవాళ చట్టానికి విద్రోహం చేస్తూ ఉంటే ప్రభుత్వాలు, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఏదైతే యజమాని వాటా ఉందో 12% పిఎఫ్కి, ఈఎస్ఐకి 4.75% ఏదైతే ఉందో ఈఎస్ఐకి అరవిందో యాజమాన్యం కట్టకుండా కొన్ని కోట్ల రూపాయల కార్మికుల డబ్బుల్ని మిగిలించుకున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఈ విధంగా చట్ట విద్రోహానికి ప్రభుత్వం పాల్పడుతూ ఉంటే చూస్తూ కూర్చున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. అదేవిధంగా 108 ఉద్యోగులు చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ కాలం చెల్లినటువంటి వాహనాలు నడుపుతూ తీవ్రమైనటువంటి ప్రమాద పరిస్థితుల్లో పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఎప్పటికప్పుడు వాహనాల మరమ్మతులు చేయటం, అప్ టు డేట్ చేయమని చెప్పి అడుగుతూ ఉంటే మా 108 ఉద్యోగస్తుల తరపున ప్రధాన డిమాండ్ ఏమంటే ప్రభుత్వమే 108ను నిర్వహించాలి అనేది మా ముఖ్యమైన డిమాండ్. 100% ప్రభుత్వ నిధులు ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి 108 నిర్వహించకుండా ఆ 100% ప్రభుత్వం ఇచ్చేటప్పుడు ప్రభుత్వమే 108ని నిర్వహించాలని చెప్పి మా ప్రధానమైన డిమాండ్ కోరుతున్నాము. చాలా వ్యవస్థ ఉంది, విజనరీ లీడర్ అని చెప్పుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీ విజనరీ లీడర్లో ఈ 108ని మీరు ఎందుకు నిర్వహించకూడదనేది మేము ప్రధానంగా ముఖ్యమంత్రి గారికి కోరుకుంటున్నాము. పెద్ద వ్యవస్థ ఉంది, మన ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ ఉన్నారు, డిఎంహెచ్ఓలు ఉన్నారు. వీళ్ళ ద్వారా 108ని నిర్వహించాలనేది మా ప్రధానమైన డిమాండు. అలాగే 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని మరీ ముఖ్యంగా కోరుతున్నాము. గత 15 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాము. మాకు కనీసం ఉద్యోగ భద్రత కూడా లేదండి. మాకు 8 గంటల పని దినం కూడా మాకు కలగజేయలేదు. అలాగే ఎవరు వచ్చినా కానీ టైం టు టైం శాలరీస్ కూడా మాకు వేయడం లేదండి. మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎవరు వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మీకు ఉద్యోగ భద్రత కలగజేస్తామని చెప్తున్నారు. తర్వాత ఎవరు వచ్చినా సరే ప్రభుత్వాలు మారటం జరుగుతుంది. అలాగే దయచేసి కంపల్సరిగా మాకు ఉద్యోగ భద్రత కలుగజేయాలని మేము ముఖ్యంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జిల్లాలోని సమస్యలపై గిద్దలూరు, మార్కాపురం శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి, కందుల నారాయణ రెడ్డిలు గలం విప్పారు. తమ ప్రాంత సమస్యలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని సభ దృష్టికి తీసుకువచ్చారు. వెనుకబడిన ప్రకాశం జిల్లాలో గిద్దలూరు నియోజకవర్గం
చిట్ట చివరన ఉందని 2014-2019లో గిద్దలూరు పట్టణంలో 50 పడకల వైద్యశాలను 100 పడకలకు చేస్తూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి తెలిపారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వ రివర్స్ పాలనలో వైద్యశాలను 40 పడకలకు కుదించడం జరిగిందన్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుని 40 పడకల వైద్యశాలను 100 పడకల వైద్యశాలలుగా మార్చాలని కోరారు. కొమరోలు వైద్యశాల స్థాయిని పెంచి 30 పడకల వైద్యశాలగా స్థాయి పెంచాలని కోరారు. వెనుకబడినటువంటి పశ్చిమ ప్రకాశంలో గిద్దలూరు చిట్టచివరి నియోజకవర్గం అధ్యక్ష, అక్కడ 2014-19 సంవత్సరంలో 50 పడకలటువంటి ఆసుపత్రిని 100 పడకల హాస్పిటల్గా అప్గ్రేడేషన్ ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. అయితే ఆ యొక్క కన్స్ట్రక్షన్ని గత ప్రభుత్వము మొదలుపెట్టి దాన్ని 100 పడకల్ని 40 పడకల ఆసుపత్రి చేసింది. రివర్స్ పరిపాలన ధ్యేయంగా పరిపాలించిన గత ప్రభుత్వం. నేను మీ ద్వారా గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నాను, ఈ 40 పడకల ఏదైతే 100 పడకల ఆసుపత్రి ఉందో దాన్ని ఈ 40 పడకలు చేసినటువంటి దాన్ని మరలా 100 పడకల ఆసుపత్రిగా చేయాలని, రెండవది కొమరోల్లో ఉన్నటువంటి హాస్పిటల్ని అప్గ్రేడేషన్ చేసి 30 బెడెడ్ హాస్పిటల్గా చేయాలని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారు నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. మార్కాపురం ప్రాంతంలో పలకల పరిశ్రమకు పెట్టింది పేరు అని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. పరిశ్రమ అంతరించే పరిస్థితి ఏర్పడిందన్నారు. గతంలో 30-40 వేల మంది పరిశ్రమపై ఆధారపడి జీవించేవారన్నారు. ప్రస్తుతం 2-3 వేల మందికి పరిమితమయ్యారన్నారు. విద్యార్థులకు ఇచ్చే కిట్లలో మార్కాపురం పలకలను చేర్చాలన్నారు. డిజైన్ స్లేట్లపై 18% జీఎస్టీలు వసూలు చేస్తున్నారని, నాపరాయికి 5% జీఎస్టీ ఉందని, ప్రభుత్వం 18%ని 5% జీఎస్టీకి పరిమితం చేసి పరిశ్రమలను ప్రోత్సహించాలని నారాయణ రెడ్డి కోరారు. మా మార్కాపురం నియోజకవర్గం పలకల పరిశ్రమకు పెట్టింది పేరు అధ్యక్ష. ఒకప్పుడు మన చిన్నపిల్లలు మనమందరం కూడా ఆ పలకల మీదే చదువుకొని రాసుకున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అటువంటిది ఈ పలకల పరిశ్రమ గడ్డు కాలం వచ్చింది. ఈ పరిశ్రమ అంతరించిపోయేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఒకప్పుడు 30-40 వేల మంది పరిశ్రమ మీద ఆధారపడి బతుకుతున్నటువంటి పరిస్థితి ఈరోజు కేవలం 2-3 వేల మంది మాత్రమే బతికేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అందుకనే మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష, ఈరోజు ఏదైతే స్కూల్ పిల్లలకు మనం ఈ కిట్లు ఇస్తా ఉన్నామో ఆ కిట్లో ఈ పలకలు కూడా చేర్చమని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అలాగే డిజైన్ స్లేట్గా మా పలకల పరిశ్రమ కూడా గతంలో పనిచేస్తూ ఉంది అధ్యక్ష. ఈ డిజైన్ స్లేట్కి వచ్చేసరికి అధ్యక్ష జిఎస్టీ 18% వసూలు చేస్తా ఉన్నారు అధ్యక్ష. నాపురాయికి వచ్చేసరికల్లా 5% వసూలు చేస్తా ఉన్నారు. మమ్మల్ని కూడా నాపురాయి పరిధిలో పరిగణలోకి తీసుకొని 5% వసూలు చేసి మా ప్రాంత ప్రజలకు న్యాయం చేయమని, ఆ పరిశ్రమను నిలబెట్టమని, ఆ ప్రాంతంలో ప్రజలు జీవించేదానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఆ పలకల పరిశ్రమ ఒక్కటే కాబట్టి ఆ పరిశ్రమను కాపాడమని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. వారానికి ఒక వార్డు కార్యక్రమంలో భాగంగా నగరంలోని 4వ డివిజన్ రిక్షాల బజార్, 19వ డివిజన్ హౌసింగ్ బోర్డ్ కాలనీ, భాగ్యనగర్ ప్రాంతాల్లో కమిషనర్ డాక్టర్ కె వెంకటేశ్వరరావు పారిశుద్ధ్య విభాగం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పర్యటించారు. 19వ డివిజన్ కార్పొరేటర్ ఈదర సురేష్ బాబు ఆ ప్రాంతంలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి తక్షణమే సమస్యలను పరిష్కరించాలన్నారు. పారిశుద్ధ్యం పూర్తిగా మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. ఇటీవల కురిసిన వర్షాలకు కాలువల నుండి రోడ్లపైన నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, మురుగును తొలగించే విధంగా చర్యలు చేపట్టాలని కమిషనర్ కింది స్థాయి అధికారులను ఆదేశించారు. 4వ డివిజన్ రిక్షాల బజార్లో సైడ్ కాలువలలో పూడికలు తీయించారు. జేసీబీ ద్వారా రోడ్లపైన మురుగును తొలగించారు. వారానికి ఒక వార్డు కార్యక్రమంలో ప్రజల నుండి సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తామన్నారు.
ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద పెన్షనర్లు నిరసన దీక్ష చేపట్టారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తున్నాయని విమర్శించారు. కనీసం 9,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, హయ్యర్ పెన్షన్ కోసం ఆప్షన్ అందరికీ అమలు చేయాలని అన్నారు. వేతన సవరణ ప్రతి 5 ఏళ్లకు ఒకసారి మార్పు చేయాలని తదితర 14 డిమాండ్లతో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జి శేషయ్య, ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాంబాబు, సిఐటి జిల్లా నాయకులు గంటెనపల్లి శ్రీనివాసరావు, పివిఆర్ సుబ్బారావు, ఎస్ శ్రీనివాసరావు, వీరరాఘవులు, చంద్రశేఖర్, నరసింహారావు, పి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 2018 నుంచి ఇవ్వాల్సిన 10 డిఏలు వెంటనే ఇవ్వాలి. 20 అందించాలి. అన్ని చోట్ల నగదు రహిత వైద్యాన్ని జీపీఎస్లను పథకాన్ని అమలుపరచాలి. మెడికల్ ఆప్షన్ అందరికి చెల్లించాలి. హైయర్ పెన్షన్ అందరికి పెన్షన్ 9,000 ప్లస్ డిఏని 16/11/1995 ఆ రోజున పెన్షన్ పెట్టడం జరిగింది ఈపీఎఫ్ పెన్షనర్లకు. అయితే ఆ రోజున సిఐటి కానీ ఇతర సంఘాలు కానీ ఇప్పుడు ఇస్తున్నటువంటి ఈపీఎఫ్ పెన్షన్దారులకు ఏవైతే ఉన్నాయో ఈపీఎఫ్ 12% కానీ మేనేజ్మెంట్ ఇచ్చే 12% కానీ యాజిటీస్ కట్టిపెట్టి 3వ బెనిఫిట్గా పెన్షన్ ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది. అయితే ఈ చెప్పినటువంటి అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఖాతరు చేయకుండా బలవంతాన ఆప్షన్ కూడా ఇవ్వకుండా వాళ్ళ ఇష్టాన్ని కూడా వదిలిపెట్టకుండా బలవంతాన ఈపీఎఫ్ పెన్షన్ పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మినిమం పెన్షన్ 1,000 రూపాయలు 2,000 వస్తుంది. ఈ 1,000 రూపాయలు 2,000 తోటి సామాన్య కుటుంబాలు ఏ విధంగా జరగాలి? ఇంటి కడతారా, లేకపోతే వాళ్ళ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏంటి, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి ఎలా సరిపోతాయి? అందుకని 9,000 ప్లస్ డిఏ ఇవ్వాలని చెప్పి మేము ఎప్పుడో 2014 నుంచి అడుగుతూ ఉన్నాము. అయితే అప్పుడు బీజేపీ గవర్నమెంట్ అధికారంలో వచ్చే ముందు మినిమం పెన్షన్ 3,000 రూపాయలు చేస్తామని చెప్పి 2014లో హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా ఆ హామీని నిలబెట్టుకోలేదు. అదేవిధంగా హయ్యర్ పెన్షన్ను అమలు చేస్తామని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ప్రకారంగా కాకుండా ఈపీఎఫ్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రో డేటా ప్రకారంగా ఈపీఎఫ్ హయ్యర్ పెన్షన్ శాంక్షన్ చేస్తున్నారు. మేము ధర్నా చేస్తున్న పరిస్థితి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము గత 6 సంవత్సరాలుగా పెన్షన్స్ రావాల్సినటువంటి డిఏ బకాయిలు 10 బకాయిల్లో ఒక్క బకాయి కూడా గత ప్రభుత్వం లేదు, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. వాళ్ళు ఎప్పుడు ఇచ్చేది కూడా కనీసం కూడా ప్రకటించలేదు. అది కాకుండా 2024 జనవరిలో డిఏ ప్లస్ జూలైలో డిఏ ఆ డిఏ కూడా ప్రకటించలేదు. అంతేకాకుండా 2000 గత పిఆర్సీలో బకాయిలు ఇస్తామని చెప్పన్నారు. ఇంతవరకు ఒక బకాయి కూడా ఇవ్వలేదు. అట్లా మెడికల్ రీయింబర్స్మెంట్ చాలామంది బిల్స్ చేసి పెట్టుకున్నారు, కానీ ఆ బిల్స్ అని కూడా ఉండి దాదాపుగా పెన్షనర్స్కి 25,000 కోట్ల రూపాయల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ బకాయిలు ఎప్పుడు ఇచ్చేది కూడా కనీసం చెప్పని పరిస్థితి అంతా కూడా ఉంది. అంతేకాకుండా ఇంకా పెన్షన్కి సంబంధించినటువంటి పిఆర్సీ కానీ కొత్త పిఆర్సీ 1/7/2023 నుంచి ఇవ్వాల్సి ఉంది. ఆ పిఆర్సీ ఇవ్వలేదు. పిఆర్సీతో పాటు కనీసం పిఆర్సీ సంవత్సరం నుంచి ఇవ్వాల్సింది ఇవ్వపోగా ఐఆర్ కూడా ప్రకటించలేదు. కనీసం మొన్నటిదాకా ఐఆర్ ఇవ్వకపోగా విద్రోహ దినం ఎందుకు అంటామంటే కేంద్ర ప్రభుత్వం పెన్షనర్కి ఇచ్చిన హామీని తొంగలో దొక్కినటువంటి రోజుగా మేము పరిగణిస్తున్నాం. ప్రధాన డిమాండు 9,000 పెన్షన్ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆ 9,000 పెన్షన్ కూడా 1వ తేదీన అందరికీ చెల్లించాలని చెప్పి కోరుతా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి బడ్జెట్ కూడా పార్లమెంట్లో చర్చించి వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఎలాంటి మన శరీరం సహకరించిన పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈపీఎఫ్ పెన్షనర్లు 200 రూపాయలు 300 రూపాయలు నెలకు తీసుకుంటా ఉన్నారు. వాళ్ళ జీవితం వాళ్ళ జీవనం ఎలా ఉంటుందని మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. అందుకనే కేంద్ర ప్రభుత్వం పెన్షనర్ని వాళ్ళు నిర్లక్ష్యం చేసి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడంలో బంగారు బాల్యం కార్యక్రమంలో భాగంగా 3 పాఠశాలల్లో వివిధ రకాల పోటీలు బాలబాలికలకు నిర్వహించడం జరుగుతుందని ఒంగోలు మండల తహసీల్దార్ ఎం వాసు తెలిపారు.
రామ్నగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పోటీలను మండల అధికారుల బృందం పరిశీలించారు. ఒంగోలు మండలంలోని పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్, కమ్యూనికేషన్స్ అనేక రకాల అంశాలపై పోటీలు జరుగుతున్నాయని అన్నారు. పోటీలలో గెలుపొందిన వారిని డివిజన్ స్థాయిలో పాల్గొంటారని తెలిపారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తామని అన్నారు. కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి మండలంలోని 14 గ్రామాల పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించి అక్కడ ఉన్న పరిస్థితులను గుర్తించి విద్యార్థులు డ్రాప్ అవుట్స్ను గుర్తించి పాఠశాలలో చేర్పించడం, వారి భవిష్యత్తుపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించే కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శేషుబాబు, ఎంఈఓ కిషోర్ బాబు, మండల అధికారులు పాల్గొన్నారు. బంగారు బాల్యంలో భాగంగా మండల్ లెవెల్ కాంపిటీషన్స్ ఒంగోలు మండలంలో 3 ప్లేసెస్లో పెట్టడం జరిగింది. పివిఆర్ బాయ్స్ హై స్కూలు, పివిఆర్ గర్ల్స్ హై స్కూలు, రామ్నగర్. ప్రజెంట్ రామ్నగర్లో 2 పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలు ప్రైమరీ లెవెల్లో ఒకటి, సెకండరీ లెవెల్లో ఒకటి తీసుకోవడం జరిగింది. ఇక్కడ పెయింటింగు అండ్ లోగో కాంపిటీషన్స్ జరుగుతూ ఉన్నాయి. అట్లనే గర్ల్స్ హై స్కూలు, పివిఆర్ గర్ల్స్ హై స్కూల్లో ఎస్ఏ రైటింగు, డ్రాయింగ్ జరుగుతూ ఉన్నాయి. పివిఆర్ బాయ్స్ హై స్కూల్లో ఎలక్యూషన్ అండ్ మిగిలినటువంటి ఒకటి అది పోటీ జరుగుతూ ఉంది అది. సో దీనికి సంబంధించి మండలంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ నుంచి పార్టిసిపేషన్ జరిగింది. ఈ కార్యక్రమాన్ని పరిశీలించడానికి గౌరవ తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు కూడా హాజరయ్యి ఉన్నారు. బాలలకు 6 రకాల పోటీలు బాలబాలికలు నిర్వహిస్తున్నాము. అవి 3 హై స్కూల్స్లో పెట్టాం. ఒకటి రామ్నగర్ హై స్కూలు, ఇంకోటి పివిఆర్ బాయ్స్, పివిఆర్ గర్ల్స్. మధ్యాహ్నం వరకు ఈ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకుంటాం. తర్వాత మధ్యాహ్నం తర్వాత గ్రామ సభలు నిర్వహిస్తాం. ఆ గ్రామ సభల్లో భాగంగా వల్నరబుల్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయటం, సో వాళ్ళ జీవితాలు మెరుగుపరచడానికి ఏ విధమైన సపోర్టు ప్రభుత్వం నుంచి కావాలి, ఇప్పటికి ఏమందింది, ఇంకా వాళ్ళకి ఏమందించాల్సి ఉంది. సో ఇది మెయిన్ అజెండా. ఇక ఇది పోతే బాలలకు సంబంధించిన సమస్యలు, వీటి మీద వివిధ గ్రామాల్లో పూర్తిగా గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. ఇందుకోసం ఎంపీడీఓ గారు బంగారు బాల్యం సంబంధించి మండల స్థాయిలో వ్యాసరచన, డ్రాయింగ్, వివిధ రకాలైనటువంటి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ రూరల్ సంబంధించి ఈ 14 గ్రామ పంచాయతీలకు సంబంధించి 3 అంటే పివిఆర్ బాయ్స్, గర్ల్స్ ఇక్కడ రామ్నగర్లో 3 చోట్ల కూడా ఈ కాంపిటీషన్ జరుగుతుంది. మండల స్థాయిలో జరిగినటువంటి వాటిని డివిజనల్ స్థాయిలో గెలిచినటువంటి వాళ్ళు జిల్లా స్థాయిలో, ఈ విధంగా జిల్లా స్థాయికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఎవరైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ వస్తారో వాళ్ళందరికీ కూడా గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా వాళ్ళకి బహుమతులు ఇవ్వబడను. అలాగే ఈరోజు 14 గ్రామ పంచాయతీల్లో ఈరోజు 2 తర్వాత గ్రామ సభలు బంగారు బాల్యం అనేటువంటి ఈ కార్యక్రమం కింద గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. ఈ గ్రామ సభలకి ప్రత్యేకంగా ఒక స్పెషల్ ఆఫీసర్లని మండల స్థాయి అధికారులు వాళ్ళని వేయటం జరిగింది. ఈ గ్రామ సభల్లో ఎవరైతే స్కూల్స్ పిల్లలు డ్రాప్ అవుట్స్ ఉంటారో, అలాగే వాళ్ళు చదువు లేకుండా ఉన్నారు, అదే చదువు మధ్యలో మానేసి బయటకు వెళ్ళి వివిధ రకాలైన పనులు చేసుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ గ్రామ సభల ద్వారా గుర్తించి వారిని ఐడెంటిఫై చేసి వారికి మళ్ళా తిరిగి సిఐటియు అనుబంధ సంస్థ ఏపీ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు వారి సమస్యలు పరిష్కారం కోరుతూ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ కార్యకర్తలు తమ డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు. కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ను ఆశాలుగా మార్పు చేయాలని, ఆశాలతో సమానంగా వేతనం, ఇతర సౌకర్యాలు కల్పించాలని, పెండింగ్ లో ఉన్న బకాయిల వేతనాలు చెల్లించాలని, ప్రయాణ ఖర్చులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, ఏఎన్ఎం శిక్షణ పొందిన గిరిజన ఆశా కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ను గిరిజన ప్రాంతాల్లో ఏఎన్ఎం నియామకాల సందర్భంగా ప్రాధాన్యత కల్పించాలన్నారు. సిహెచ్డబ్ల్యూలకు గౌరవ వేతనం డైరెక్టరేట్ నుండి చెల్లించాలని తదితర డిమాండ్లు చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం రమేష్, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి కల్పన, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు ఎం బాలమ్మ, వై పుల్లమ్మ, ఎం పరిశుద్ధం, సుశీల, టి మహేష్,
జి శ్రీనివాసులు, తంబి శ్రీనివాసులు, హుస్సేన్ తదితరులు సంఘీభావం ప్రకటించారు. ఫిబ్రవరి 9వ తారీఖున ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో మినిట్స్ కాపీలు ఇవ్వడం జరిగింది. ఆ మినిట్స్ కాపీలను జీవోలను వెంటనే విడుదల చేస్తామని అప్పుడు చెప్పడం జరిగింది. కానీ 9 నెలలు గడుస్తున్నా కూడా ఇంతవరకు ఆ జీవోలు ఇంతవరకు విడుదల చేయలేదు. అందుకని జీవోలు వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము ఈరోజు కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రికార్డులకు సంబంధించి ప్రభుత్వం చేయాల్సిన వర్క్ సంబంధించి కూడా మా చేత వర్కర్స్ చేత కొనిపించి చేయిస్తూ ఉన్నారు. అందుకని ప్రభుత్వం ఆ రోజు మేము ఏప్రిల్లో రికార్డులు మొత్తం ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఇవ్వలేదు. ఇవ్వకపోగా రోజుకొక సర్వేల పేరుతోటి చాలా ఎన్ని రకాల సర్వేలు చేస్తే అన్ని రకాలు వీళ్ళ చేతే పుస్తకాలు కొనిపించి చేయించే పని చేస్తూ ఉన్నారు. రెండో వైపున వీళ్ళకి ఏదైతే చెప్పారో ప్రభుత్వం ఏదైతే చెప్పిందో 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకి వీళ్ళ వయసు పెంచుతామని చెప్పింది. ఇంతవరకు కూడా ఫిబ్రవరి నుంచి ఇప్పటికి చాలా వందలాది మంది ఆశా వర్కర్స్ రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన పని భారం అయితే ఎక్కువగా ఉంది. పని భారం తగ్గించాలి, మాకు రికార్డులు ఇవ్వాలి, ఎన్సీడీ సర్వే చేయించకూడదు. ఇంకా వాళ్ళు అనవసరమైన పనులు చెప్పటము, మాకున్న పనులే కాకుండా అనవసరమైన పనులు చెప్పటం ఇది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదని ఏఎన్ఎంలు కూడా మాకు ఒత్తిడి తేకూడదు. మేము కూడా అది కూడా చెప్తున్నాము. వాళ్ళు కొంచెం మాకు 2-3 యాప్లు ఉంటే 10 యాప్లు చెప్తున్నారు మాకు చేయడం. ఏఎన్ఎం యాప్ చేయండి, ఏఎన్ఎం యాప్లో మీరు చూసి వర్క్ చేయండి అనడము ఇది కరెక్ట్ కాదు. మాకు జీవో ఇచ్చారు ఏప్రిల్లో, ఆ జీవోని వెంటనే విడుదల చేయాలి. నేటి నుండి నెల రోజుల పాటు ఏపీఎస్ఆర్టీసీ సమయ పాలన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఒంగోలు డిపో మేనేజర్ ధర్మవరపు శ్రీనివాసరావు తెలిపారు. సమయ పాలనకు సర్వీసులు అందజేసే కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ఈ మాసోత్సవాలు మంచి ఫలితాలు ఇస్తాయని ఆశిస్తున్నామన్నారు. ప్రజలకు మెరుగైన సర్వీస్ అందించడమే ఆర్టీసీ లక్ష్యమని, మంచి కండిషన్తో బస్సులు నడపడం జరుగుతుందని, సమయానికి సర్వీసులు అందుబాటులో ఉంటే ప్రయాణికులు ఇతర ఏ ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాలని పేర్కొన్నారు. సమయానికి బస్సులను అందుబాటులో ఉంచితే 10 నిమిషాలు ముందుగానే వారు చేరవలసిన గమ్యాన్ని కూడా చేరుకోగలరని, ప్రజలకు ఆర్టీసీ సంస్థపై విశ్వాసం ఇంకా పెరుగుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలు ఇవ్వడానికి వివిధ రీతుల్లో ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగా గత 4 రోజుల నుంచి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ రోడ్ టెస్టులకై చేస్తూ ఉంది. ప్రతి వాహనం 20,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత గ్యారేజ్ నందు ఉంచి ప్రతి పార్ట్ను క్షుణ్ణంగా పరిశీలించి ఏమాత్రం చిన్న రిపేర్లను అటెండ్ అయ్యి చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటిదాకా ఆ అటెండ్ అయిన బండ్లని రోడ్ టెస్ట్కి తీసుకుని వెళ్ళి డ్రైవర్లు, ఒక మెకానిక్ ఇన్ఛార్జి డిపో మేనేజర్ ఆధ్వర్యంలో రోడ్ టెస్ట్ చేసి దాని ఫిట్నెస్ని చెక్ చేయడం జరుగుతూ ఉంది. ఇందువల్ల ఎక్కడ మైరుధ్యంలో వాహనం ఆగకుండా మెరుగైన మరియు సురక్షితమైన వాహనాన్ని ప్రయాణికులు అందించడానికి మంచి అవకాశం కలిగించింది. ఇది గత నెల నుంచి జరుగుతూ ఉంది. అట్లానే ఈ నెల 16వ తారీఖు నుంచి సమయపాలన మాసోత్సవాలని ప్రారంభించడం జరిగింది. ఇందులో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆర్టీసీలో ఉన్న రిజర్వేషన్ సౌకర్యాలు ఏ సర్వీసులు అయినా సరే అది షెడ్యూల్ టైం ఎన్ని గంటలకు నిర్ణయించినారో అదే టైంకి బస్టాండ్ నుంచి బయలుదేరి వెళ్ళడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ బస్సు యొక్క నిర్ణీత సమయానికే ఒక 5 నిమిషాలు కన్నా ఎక్కువ ఆలస్యం కాకుండా బస్టాండ్ నుంచి బయలుదేరి వెళ్తుంది. దీనివల్ల ప్రయాణికులు వారి గమ్యస్థానానికి సరైన టైంలో నిర్ణీత సమయానికి చేరడానికి దోహదపడుతుంది. ఇది ఆల్రెడీ 16వ తారీఖు అమలుపరిచి ఉన్నాము. చాలా పటిష్టంగా పకడ్బందీగా జరుగుతుంది. ఈ ప్రయత్నాన్ని ఈ నెల 16 నుంచి డిసెంబర్ 15 వరకు చూస్తున్నారు. ఏమాత్రం 10 నిమిషాల పైన లేట్ అయితే దాన్ని అన్పంచువల్ కింద తీసుకొని దాన్ని పంచువల్గా 100% నడపడానికి ప్రయత్నం చేస్తున్నాము. తర్వాత దాన్ని 5 నిమిషాలకి, తర్వాత టైం 10 అంటే 10 గంటలకి బయలుదేరట్టు చేసడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంది. దీంట్లో అందరూ కూడా సూపర్వైజర్లు కానీ, ఆఫీసర్ కానీ, కార్యదర్శులు కానీ సమిష్టి కృషి చేసి దీన్ని 100% సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ప్రయాణికులు కూడా గమనించి వారు ఏదైతే షెడ్యూల్ టైం ఇచ్చినారో బస్ బయలుదేరడానికి ఆ టైం కల్లా బస్టాండ్కి చేరి బస్సుల్ని ఎక్కించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా కార్తీక మాసం సందర్భంగా ఒంగోలు డిపో నుంచి ప్రత్యేక సర్వీసులు అరుణాచలానికి, పంచారామాలకి, శ్రీశైలంకి నడుపుతూ ఉన్నాము. ఈ వారం కూడా పంచారామాలకు 2 సర్వీసులు, అరుణాచలానికి 1 సర్వీస్ వెళ్ళింది. గత వారంలో కూడా వెళ్ళి
లాస్ట్ రేపు 25 లాస్ట్ కార్తీక సోమవారం. ఆ సందర్భంగా కూడా 24వ తారీఖు అరుణాచలానికి పంచారామాలకి ప్రత్యేక సర్వీస్ పెట్టాము. ఎవరైనా గ్రూప్గా ఉన్నా ఇండివిజువల్గా ఉన్నా కూడా మా ఆన్లైన్ ద్వారా సంప్రదించి రిజర్వేషన్ చేసుకొని ఈ కార్తీక మాసంలో శివక్షేత్రాలను దర్శించగా ఈ కార్యక్రమం పూర్వకంగా అందరూ కోరుకుంటున్నాను. అట్లా ఆర్టీసీని ఆదరించి ఆర్టీసీకి ఇచ్చే మెరుగైన సేవలు మీరందరూ అందుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అంటే నవంబర్ 16 నుంచి డిసెంబర్ 15 దాకా ఈ సమయపాలన మాసోత్సవాలు కార్యక్రమం జరుగుతుంది. ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీ మేరకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల చొప్పున ఇల్లు లేని పేదలకు నివేశిత స్థలాలు వెంటనే ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఒంగోలు నగర సమితి ఆధ్వర్యంలో పేదలతో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గత ప్రభుత్వం ఒంగోలు నగరంలో పేదలకు 30,000 మందికి ఇళ్ల స్థలాలు అంటూ ఎన్నికల ముందు ఆర్భాటం చేసి కాగితాలను ప్రజల చేతుల్లో పెట్టిందని ఎంఎల్ నారాయణ అన్నారు. అయితే ఆ స్థలం ఎక్కడ ఉంది, ఎంత ఉంది అనే విషయం స్పష్టత లేదన్నారు. దీంతో లబ్ధిదారులు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారన్నారు. అలాగే గత టీడీపీ పాలన హయాంలో టిక్కో గృహాలు 80% నిర్మించినప్పటికీ వాటిని పూర్తి చేసి లబ్ధిదారులకు అందించడంలో విఫలమైందన్నారు. ధర్నా అనంతరం మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమానికి ముందుగా మల్లయ్యలింగం భవనం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు అర్జీదారులతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఐ ఒంగోలు నగర సమితి నాయకులు కొత్తకోట వెంకటేశ్వర్లు, శ్రీరామ్ శ్రీనివాసులు, ఉప్పుటూరి ప్రకాశ్రావు, ఎస్డి సర్దార్ అంజయ్య, ఎస్టీయు నాయకులు సిహెచ్ ఆదినారాయణ, సిహెచ్ వెంకటేశ్వర్లు, వెంకట్రావు, ఇన్సాఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఎస్ సలార్, అబ్దుల్ సత్తార్, షేక్ కాసిం, షేక్ షఫీతో పాటు మహిళలు పాల్గొన్నారు. మీరు వెనక్కి రండి కొంచెం. 5 నెలలు అయింది వచ్చి. చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వాసు గారు అంతకుముందు 30,000 మందికి ఎర్రజర్రలో పట్టాలు ఇస్తున్నామని చెప్పారు. ఎర్రజర్రలో పట్టాలు అక్కడ స్థలమే ఇవ్వడానికి లేదు, అది మైనింగ్ డిపార్ట్మెంట్కి ఆల్రెడీ అలాట్ చేస్తుంది కాబట్టి పట్టాలు ఇవ్వడానికి లేదని అదంతా రద్దు చేసేసారు. మళ్ళీ నిన్న అగ్రహారం దగ్గర 190 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒంగోలు టౌన్లో 22,000 మందికి పట్టాలు ఇచ్చారు. వాళ్ళు ఎవ్వరికీ మీ స్థలం ఇదని కానీ ఈ భూమి ఇదని కానీ ఎవరికి చూపించలేదు. వరకు పట్టాలు మన దగ్గర ఉన్నాయి. ఈరోజు మనం కాగితాలు ఎట్లా తీసుకొచ్చామో అట్లాంటి కాగితాలే మన దగ్గర చాలామంది దగ్గర ఉన్నాయి, అవి ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే ముందు అంతకుముందు మనం కూడా పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలని ఆ ప్రభుత్వానికి చెప్పాం. గతంలో 1.5 సెంటున్నర ఇచ్చారు. ది గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీ రోడ్లోని బంగారు షాపుల వద్ద అయ్యప్ప స్వామి భజన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అరటి బోదెలతో మందిరాలను ఏర్పాటు చేసి విఘ్నేశ్వర, అయ్యప్ప, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా అయ్యప్ప స్వామి విగ్రహానికి పంచామృతాభిషేకాలు జరిపించారు. పడిపూజ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అయ్యప్ప, భవానీ, శివ, గోవింద స్వామి మాలలు ధరించిన భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ నాయకులు తాత ప్రసాద్, అసోసియేషన్ నాయకులు పర్యవేక్షించారు.
57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా పలు పాఠశాలల విద్యార్థులకు డ్రామా స్కిట్ పోటీలు నిర్వహించారు. విద్యార్థులకు జూనియర్ సీనియర్స్ విభాగంలో పోటీలు నిర్వహించారు. పీవీఆర్ గర్ల్స్ హైస్కూల్ టీచర్లు పి కుసుమ, పార్వతీబాయి పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రాముఖ్యతను, గ్రంథాలయాల ఆవశ్యకతను కాసు ఆదిలక్ష్మి తెలిపారు. గ్రంథాలయంలో లభ్యమయ్యే పుస్తకాలు చదివి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని జిల్లా టూరిజం అధికారి బెన్హర్ తెలిపారు. పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు, గ్రంథాలయాల ప్రాముఖ్యతను గురించి చిన్నారులు తెలుసుకోవాలన్నారు. చదువుతో పాటు మానసిక ఉల్లాసం కోసం మనిషి అన్వేషించాలని పిలుపునిచ్చారు. గ్రంథాలయాలకు వచ్చి ఎక్కువ పుస్తకాలు చదవడం వల్ల పోటీ పరీక్షల్లో ఉపయోగపడుతుందని, ఖాళీ సమయాల్లో ఎక్కువ జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని వయోజన విద్యాశాఖ డీడీ పి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కార్యక్రమంలో విశ్రాంతి డిప్యూటీ కలెక్టర్ పేరయ్యను ఎక్కువ విద్యార్థులకు శాశ్వత సభ్యత్వం కలిగించినందుకు సత్కరించారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డిప్యూటీ లైబ్రరేరియన్ సంపూర్ణ కాళహస్తి, జిల్లా కేంద్ర గ్రంథాలయ సిబ్బంది పి ఇమ్మానియల్, సందీప్, శివకుమారి, శాంసన్, కృష్ణవేణి, మృదుల్ కుమార్ పాల్గొన్నారు. ఒంగోలు కార్పొరేషన్ మంచినీటి ట్యాంకర్ ఢీకొని కొప్పోలుకు చెందిన 3 దళిత కుటుంబానికి చెందిన చిన్నారులు చనిపోయారని, ఆ కుటుంబాలకు న్యాయం చేయాలని సిపిఎం నాయకులు చీకటి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మంచినీటి ట్యాంకర్ ఢీకొని చనిపోయిన చిన్నారుల కుటుంబాలు అనాథలయ్యాయని, అందరూ నిరుపేద దళిత కుటుంబానికి చెందిన వారన్నారు. కమిషనర్ వారి కుటుంబాన్ని పరామర్శించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బిడ్డల్ని కోల్పోయిన వారి బాధ వర్ణనాతీతం అని, ఆ కుటుంబాలకు 20 లక్షల ఎక్స్గ్రేషియో ప్రకటించాలని కోరారు. మున్సిపల్ కాంట్రాక్టర్ ఇంతవరకు కుటుంబాలకు న్యాయం చేయలేదని, ఆ కుటుంబాలకు న్యాయం చేయకపోతే సిఐటియుగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి వారికి న్యాయం చేసేంత వరకు పోరాడతామని పేర్కొన్నారు. మీడియా సమావేశంలో సిపిఎం నగర నాయకులు హుస్సేన్, తంబి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి మంచినీటి ట్యాంకర్ గుద్ది 3 విద్యార్థులని పట్టణ పెట్టుకున్నారు. ఒక విద్యార్థి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, ఒక విద్యార్థి 9వ తరగతి చదువుతున్నాడు, ఇంకొక విద్యార్థి 4వ తరగతి చదువుతున్నాడు. ఈరోజు ఆ కుటుంబాలను వెళ్ళి సిపిఎం పార్టీ నగర బృందం వెళ్ళి రిమ్స్ హాస్పిటల్లో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం జరిగింది. వాళ్ళకి సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ పరిశీలనలో వెల్లడైనటువంటి అంశాల మీద ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మున్సిపల్ పాలక వర్గం యొక్క నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. దీనికి బాధ్యత మున్సిపల్ పాలక వర్గం వహించాలి. తక్షణమే ఆ కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని చెప్పేసి సిపిఆర్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు దళితులు. ఒక కుటుంబానికి సంబంధించి ఒక కార్మికుడు మున్సిపల్ పట్టణంలో పెళ్ళూరులో టన్నకారుగా పనిచేస్తున్నాడు. రేత్రి పగులు కూడా చేసి ప్రజలందరికీ సేవలు అందిస్తున్నాడు, నీళ్లు వదులుతున్నాడు. మరొక కుటుంబం భర్త చనిపోయాడు, ఆ ఒక్కతే ఉంది. ఆ 2 బిడ్డలు కూడా ఈ ప్రమాదంలో చనిపోయారు. అనాథ అయిపోయింది, ఆశ్రయించే వాళ్ళు ఎవరు లేరు, బతుకుదెరువు లేదు. రోజు కూలి పనులు చేసుకుంటూ ఆ బిడ్డలను చదివించుకుంటుంది. వాళ్ళ హాస్టల్ నుంచి నిన్న ఆదివారం అని చెప్పేసి తీసుకొచ్చుకుంది. తీరా మృత్యు వాళ్ళని కాటేసింది. అందువల్ల ఆమె పూర్తిగా అనాథ అయిపోయింది. కాబట్టి ఈ కుటుంబాలు రెండింటిని కూడా ఆదుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
అలాగే కాంట్రాక్టర్ ఈ రోజు వరకు ఇప్పటి వరకు కూడా వెళ్ళి ఆ కుటుంబాలను కలవలేదు, వాళ్ళని ఓదార్చలేదు. వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మున్సిపల్ కమిషనరు, మున్సిపల్ పాలకవర్గం కూడా సానుభూతి తెలియజేయాలి. వాళ్ళకి కూడా బాధ్యత ఉన్నది కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము తెలియజేస్తా ఉన్నాము. అలా కనుక చేయకపోతే మాత్రం వాళ్ళ మీద రాబోయే కాలంలో అన్ని ప్రజా సంఘాలని, కుటుంబ సభ్యులను కూడా కలుపుకొని ఆందోళన చేయడానికైనా సిపిఎం పార్టీ వెనుకాడదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు మానవతా దృక్పథంతో ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో వాళ్ళందరూ స్పందించాలి, ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి మేము పిలుపునిస్తాం. అద్దంకి తహసీల్దార్ వారి కార్యాలయం ఎదుట ఆశా కార్యకర్తలు తమ హక్కుల సాధన కోసం నిరసన కార్యక్రమం చేపట్టారు. తమకు గౌరవ వేతనం ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని కోరుతున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. ప్రభుత్వాలు మారినా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించకూడదన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయని పక్షంలో నిరసనలు ఉధృతం చేస్తామని ఆశా కార్యకర్తలు పేర్కొన్నారు. వాటినన్నిటినీ మేము పరిష్కరిస్తామని చెప్పేసి గత ప్రభుత్వం రాతపూర్వకంగా హామీ ఇచ్చింది. ఆ హామీని ఈ ప్రభుత్వం అయినా అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఆ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మాకు సంబంధం లేదని చెప్పేసి అనటానికి వీల్లేదు. ప్రభుత్వం అందరికీ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా సరే. అందుకని వీళ్ళు గ్రామాల్లో తిరిగి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే దాంట్లో ముఖ్యంగా వీళ్ళ పాత్ర ఉంది. వీళ్ళ ఆరోగ్యాలు పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే దానికోసం నిత్యం ప్రజల కోసం పనిచేస్తున్నారు. అందుకని వీళ్ళకి ఇచ్చేటువంటి గౌరవ వేతనం చాలా తక్కువగా ఇస్తూ ఉన్నారు. అది కూడా సక్రమంగా ఇవ్వకుండా జరుగుతూ ఉంది. అందుకని వీళ్ళు ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి గొంతుమ కోరికలు ఏం కోరట్లేదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఇది న్యాయమైన. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. కోపం నిప్పు వంటిది. దానిని ఇతరుల మీదకు విసరాలి అనుకునే లోపే మనల్ని కాల్చేస్తుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం.